విమానాలంటే మామూలు కమర్షియల్ ఫ్లైట్స్ లో కాకుండా ప్రత్యేక విమానాలు చార్టర్ ఫ్లైట్స్ అది ప్రభుత్వం దగ్గర లేవు. వీళ్ళు అద్దె కట్టి తీసుకోవాలి. అద్దె గంటకు 6 లక్షలు 8 లక్షలు అట్లా ఉంటుంది. సో ఒక్క వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తే ప్రభుత్వానికి 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రత్యేక విమానాల ద్వారా. ఇదంతా వ్యక్తిగతమైంది. ఇది మన పాలకులు, మన మంత్రులు. మొన్నే ఒక ఆర్టీఐ ద్వారా లోకేష్ గాని, డిప్యూటీ సీఎం గాని వీళ్ళందరూ వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారు కానీ ప్రభుత్వ ధనంతో కాదు అనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ కూడా ఒక మిస్లీడింగ్ క్లారిఫికేషన్. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ ఖర్చుతోటి ఏ ప్రయాణం చేయడం లేదు అని ఇచ్చారు క్లారిఫికేషన్. ఓకే, ఆయన విద్యాశాఖ మంత్రిగా కార్యక్రమాలకు వెళ్ళడం లేదు. ఆయన డీఫాక్టో చీఫ్ మినిస్టర్గా వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి తోటి వెళ్తున్నాడు, ముఖ్యమంత్రి తోటి వస్తున్నాడు. విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళాడు. ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన చార్టర్ ఫ్లైట్ లో ఈయన విజయవాడకు వచ్చేసాడు. సో ఖర్చు ముఖ్యమంత్రి పద్ధతిలోకి పోతుంది తప్ప లోకేష్ పద్ధతిలోకి పోవడం లేదు. విద్యాశాఖ పనుల మీద విద్యాశాఖ ఖర్చుతో వెళ్ళడం లేదనేది నిజమే. కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరిగేది ప్రభుత్వ ఖర్చుతోనే. ఏమంటే ప్రభుత్వం దగ్గర చార్టర్ ఫ్లైట్ లేదు అంటే అది మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? అది వాస్తవంగా జరిగేది.